హలో గాయస్, వెల్కమ్ టు దివ్య టాక్స్. సో ఆల్రెడీ తమిళ్లో చూసారు కదా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పీసీఓడి. సో పీసీఓడి అనే టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నాకు పీసీఓడితో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 12 years నుంచి నాతోటే ఉన్నది. సో దాని గురించి చెప్పాలని చెప్పి నాకు అనిపించింది. సో అందుకనే వీడియో చేస్తున్నా. సో పీసీఓడి అండ్ పీసీఓఎస్ రెండు ఒకటే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండ్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో రెండు సేమ్ అనమాట, డిఫరెన్స్ అయితే కాదు. బట్ పీసీఓడి ఎందుకు వస్తుంది, దాని కాజెస్ ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి ఇన్ ఫ్యూచర్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో పీసీఓడి మెయిన్ కాజ్ అనేది ఇప్పటికి ఏం తెలియదు. పీసీఓడి ఎందుకు వస్తుందని చెప్పేసి ఎగ్జాక్ట్ రీజన్ అయితే లేదు. సో కొందరేమో ఒబేసిటీ వాళ్ళు వస్తుందంటారు, కొందరు ప్రాపర్ డైట్ లేకుండా వస్తుందంటారు, కొందరు ఎక్సర్సైజ్ లేక వస్తుందంటారు, కొందరు జెనెటిక్స్ అంటారు. సో ఎగ్జాక్ట్ మనకి రీజన్ అయితే తెలియదు పీసీఓడి ఎందుకు వస్తుందో. బట్ నాకు తెలిసి అయితే ఏమో ఇప్పుడున్న ఫుడ్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి వస్తుందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ వేరే ఉండేది ఒకప్పుడు, పీసీఓడి రాకముందు. పీసీఓడి వచ్చాక ఒకలా ఉంది. సో మేబీ అదే రీజన్ అనుకుంటా, నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అండ్ కమింగ్ టు పీసీఓడిలో ఏం జరుగుతుందంటే మెయిన్ ఓవరీస్కి చాలా సిస్ట్ ఉంటాయి అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 35 days కంటే పీరియడ్ డిలే అయితే ఖచ్చితంగా మీకు పీసీఓడి ఉన్నట్టే. అండ్ అది ఫిజియలాజికల్గా. అండ్ ఫిజికల్గా మీకు అపియర్ అయ్యే కాజెస్ వచ్చేసి మేల్ బాల్నెస్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంటుంది ఎక్కువగా. అండ్ నాట్ ఓన్లీ హెయిర్ ఫాల్, యుల్ హ్యావ్ యాక్నీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చీక్స్ దగ్గర, ఫోర్ హెడ్లో ఉంటుంది. అండ్ కొందరికి ఏమో బ్లాక్నెస్ వస్తుంది, బ్లాక్నెస్ ఆఫ్ ద నెక్ వస్తుంది. సో ఇది కూడా ఒక రీజన్. ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే పక్కా మీరైతే అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. సో పీసీఓడికి చేసే టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్లో ఓవరీస్ స్కాన్ చేస్తారు. సో ఓవరీస్లో ఓవమ్స్ ఇన్మైన్ చేస్తారు. సో నార్మల్ ఓవమ్స్ అయితే 5 to 10 ఉంటే ప్రాబ్లం లేదు. 10 కంటే ఎక్కువ ఓవమ్స్ ఉంటే మాత్రం ఫాలికల్స్ అంటారు అనమాట. సెల్స్, నథింగ్ బట్ ఫాలికల్స్. అంతకంటే ఎక్కువ ఉంటే అన్ని కనిపిస్తే పక్కా అది పీసీఓడి కిందకి లెక్కేస్తారు. సో పీసీఓడిలో కనిపించే మనకు ఫిజికల్ అపీరియన్స్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ నీ 50% ఆఫ్ యువర్ హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అండ్ డ్యూ టు ఎక్కువ ఆండ్రోజన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ, ఎంత ఉండాలో అంత ఉండకుండా అంతకంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దట్ కాసెస్ చిన్ దగ్గర హెయిర్ రావడము, ఫేషియల్ హెయిర్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ రావడం బాడీలో, కొందరికి బ్రెస్ట్ దగ్గర రావడం. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి. నాట్ ఓన్లీ దాట్, అండ్ మోస్ట్లీ బ్లాక్నెస్ రావడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇంకా పీసీఓడి ఫిజికల్ సిమ్టమ్స్ కాకుండా ఫిజియలాజికల్గా చూసుకుంటే మాత్రం ఇంకా పీరియడ్ డిలే అవుతుంది. 35 days కంటే ఎక్కువ డిలే అయిపోతుంది. అండ్ కొందరికి 2 months, కొందరికి 3 months, కొందరికి 7 months కూడా రాదు. సో ఇట్ ఇంక్లూడ్స్ పీసీఓడి అనమాట. పీసీఓడి కిందకే వస్తుంది అది కూడా. సో పీసీఓడికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్, ఒక ప్రాపర్గా అలా ఏం లేదు. బట్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు పక్క మెడికేషన్స్ అయితే ఇస్తారు. 28 days టాబ్లెట్స్, 25 days టాబ్లెట్స్ ఇస్తారు. నాకు తెలియదు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యూజ్ చేస్తుంది. బట్ నేనైతే ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు. మెడిసిన్స్ యూజ్ చేయకుండానే నేను పీసీఓడి రివర్స్ చేసుకున్నాను. అదంతా మొత్తం న్యాచురల్గా రివర్స్ చేసుకున్నాను. సో నేనైతే పక్కా చెప్పడం ఏంటంటే దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడికి ట్రీట్మెంట్ లేదు. నువ్వే దాన్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోవాలి, కానీ టాబ్లెట్స్ వేసుకుంటే ఇట్ నెవర్ వర్క్స్ అనమాట. సో ట్రీట్మెంట్ లేదు, మరి ఎలా క్యూర్ అవ్వాలి, క్యూర్ అవుతుందా అనే క్వశ్చన్స్ ఉంటాయి. నేనైతే 100% క్యూర్ అవుతుందని చెప్పలేను, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఒక్కొక్కది ఒక్కో టైప్ అనమాట. సో కొందరు క్యూర్ అవ్వచ్చు, కొందరు క్యూర్ కాకపోవచ్చు. సో బిఫోర్ మ్యారేజ్ టాబ్లెట్స్ వాడి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, అది దట్స్ నాట్ గుడ్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ కూడా రిలీజ్ కావు, నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటే రిలీజ్ అవుతాయి. సో ఐ స్ట్రాంగ్లీ సే డోంట్ టేక్ మెడిసిన్స్ అనమాట. సో నేను ఎలా క్యూర్ చేసుకున్నాను, నాకైతే వచ్చి నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు తెలీదు పీరియడ్స్ డిలే అవుతున్నాయి, న్యాచురలే కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. బట్ నాకు కొంచెం తెలివి వచ్చేసి నేను హాస్పిటల్కి వెళ్ళి మా మదర్ తోటి నేను చేయించుకున్నాను. సో పీసీఓడి అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను మొత్తం రీసెర్చ్ చేశాను ఏం చేయాలి ఏంటి అనేది. సో యూట్యూబ్ చూస్తూ కార్బోహైడ్రేట్స్ అని, డైట్ అని, అదని, జిమ్ అని, సో ఏదో చేశాను. సో నేను చెప్పడం ఏంటంటే న్యాచురల్ వేరే క్యూర్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట, మెడిసిన్స్ తీసుకోవడం కంటే. అండ్ న్యాచురల్ వేలో ఎలా క్యూర్ చేసుకోవాలంటే ప్రాపర్ డైట్, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం మానేసేయండి. ఫస్ట్ మానేయడం అంటే మొత్తం కాదు,
లైక్ ఇప్పుడు నువ్వు 70% తీసుకుంటున్నప్పుడు లైక్ 70%లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కట్ చేయండి. మోస్ట్లీ ప్రోటీన్ తీసుకోండి, ఫైబర్ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ కట్ చేయండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. సో ఫ్యూచర్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కట్ చేయాలంటే మాత్రం పక్కా మనము కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. లైక్ రైస్ తక్కువ తినడం చాలా బెటర్. అండ్ నా డైట్ వచ్చేసి సీడ్ సైక్లింగ్ అని ఉంటుంది. సీడ్ సైక్లింగ్ అంటే లైక్ 15 daysకి ఒక సీడ్స్ తినాలి, ఇంకో 15 daysకి ఒక సీడ్స్, లైక్ 30 days సైకిల్లో. సో ఫస్ట్ 15 days మనమైతే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ తీసుకోవాలి, లైక్ 1 teaspoon తీసుకోవాలి అంతే. అండ్ నెక్స్ట్ 15 daysకి వచ్చేసి సెసమి సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. సో సీడ్ సైక్లింగ్ చాలా హెల్ప్ చేసింది నాకైతే. నేను మార్నింగ్ లేసి లైక్ ఒక ఎనీ వెజిటేబుల్ జ్యూస్ తాగేసి సీడ్ సైక్లింగ్ తీసుకునేదాన్ని. ఆఫ్టర్ దట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. సో మోస్ట్లీ ఇడ్లీ తినేదాన్ని. ఇడ్లీ అయిపోయాక లైక్ ఆఫ్టర్నూన్కి అయితే మాత్రం నేను పక్కా రైస్ తినేదాన్ని, కొంచెము హాఫ్ పోర్షన్ తినేదాన్ని, చాలా తక్కువ తినేదాన్ని, ఎక్కువ కర్రీ తినేదాన్ని. సో లైక్ పనీర్, మోస్ట్లీ ప్రోటీన్ తీసుకునేదాన్ని, ఇంకా కార్బోహైడ్రేట్స్ కట్ చేశాను. అండ్ నాట్ ఓన్లీ దట్, నైట్ కూడా నేను ఒక 2 చపాతీస్, అప్పుడప్పుడు ఇడ్లీ ఇలా తినేసే పడుకునేదాన్ని. సో నేను ఒక 65 to 70 ఉండేదాన్ని వెయిట్, లైక్ 49కి వచ్చేసాను. ఇప్పుడు కూడా 50 అనుకుంటా వెయిట్. సో ఆ డైట్ వల్ల ఆల్మోస్ట్ 70% ఆఫ్ డిసీజ్ క్యూర్ అయిపోయింది, ఎందుకంటే నేను ఫుడ్ కట్ చేశాను అండ్ నేనైతే యోగా ప్రాక్టీస్ చేశాను. సో యోగా వల్ల చాలా మారిపోయింది, చాలా అంటే చాలా మారిపోయింది. సో యోగా చేయమని నేను పక్కా ప్రిఫర్ చేస్తాను. యోగాలో కొన్ని ఆసనాస్ ఉంటాయి, అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాట్ నువ్వు అవి చేస్తే బెటర్గా ఉంటుంది అనమాట. సో యోగా అండ్ స్ట్రిక్ట్ డయట్, అట్లీస్ట్ వాకింగ్, ఇంట్లో పని చేయడము. సో ఒక ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేసుకోండి. ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే లైక్ క్యూర్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంట్లో లైక్ ఖాళీగా ఉండడం కంటే ఏదో పని చేయడము, ఎక్కువ ఒకేసారి మళ్ళీ ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేయడం వల్ల కూడా మళ్ళీ ఎక్కువ వెయిట్ లాస్ అయిపోతాము. సో అదనమాట ప్రాబ్లం. సో ప్రాపర్ డయట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. నిద్ర మాత్రం కరెక్ట్గా లైక్ నైట్ 10కి పడుకొని మార్నింగ్ 6కి లేయడము, అలా బెటర్ అనమాట. సో 9 hours స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి విషయం ఏంటంటే పీసీఓడికి ఇంకో రీజన్ వచ్చి స్ట్రెస్ అనమాట. సో మోస్ట్లీ స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెస్ ఎంత వీలైతే అంత తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గించుకోవాలంటే బెస్ట్ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మెడిసిన్స్ అస్సలు వాడకండి. మెడిసిన్స్ వాడితే ఓకే, ఇప్పుడైతే బాగానే ఉంటుంది, బట్ ఫ్యూచర్లో మాత్రం ఏం పెద్ద యూజ్ ఉండదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అండ్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయండి, మోస్ట్లీ ప్యాకేజ్ ఫుడ్స్. సో ప్యాకేజ్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయండి, అసలు తినకండి, బెటర్, ఇంకా బెటర్. ఇవైతే నేను చెప్పగలను. ఇవన్నీ చేయడం వల్ల నాకైతే ఇప్పుడు లైక్ పీసీఓడి రివర్స్ అయింది, ఐఎమ్ ఓకే. అండ్ నా ఫేస్ మీద లైక్ యాక్నే ఎక్కువ ఉండేది, నాకు హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా అయింది. బట్ ఆఫ్టర్ దట్ పీసీఓడి ఎప్పుడైతే రివర్స్ అయిపోయిందో ఐఎమ్ ఓకే. సో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, సో చాలా మంది పీసీఓడి ఉందని, థైరాయిడ్ ఉందని, లేక వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి భయపడుతుంటారు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి భయపడుతుంటారు, హస్బెండ్కి, అత్తమామకి చెప్పుకోవడానికి భయపడుతుంటారు. సో ఇది పెద్ద రోగమేం కాదు, అసలు రోగమే కాదు, ఇది ఒక జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ప్రాపర్గా ఫంక్షన్ చేయాల్సిన హార్మోన్స్ ప్రాపర్గా ఉండవు కాబట్టి జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానివల్ల సిస్ట్ ఫామ్ అయిపోయి లైక్ పీరియడ్ డిలే అవుతుంది అంతే, కానీ అది పెద్ద రోగం కాదు, దాన్ని ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. సో నేను చూసాను కొందరు లైక్ మాట్లాడుతుంటే కూడా ఏం మాట్లాడకు, చెప్పక ఎవరికి అని ఇట్లా అంటారు అనమాట. సో ఇంట్లో వాళ్ళతో చెప్పుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక రోగం ఉంటుంది. సో దాంట్లో తప్పేం లేదు. ఇంట్లో ఏదైనా పీసీఓడి వచ్చినా, థైరాయిడ్ వచ్చినా కానీ ఇంట్లో చెప్పుకోండి. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకపోతే ఇంకా ఇంకెవరు చెప్పుకోలేము. సో ప్రాపర్గా చెప్పుకోండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. అండ్ లైక్ సోషల్ సపోర్ట్ ఉండాలన్నమాట. ఇట్లాంటి డిసీజెస్కి సోషల్ సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మా అత్తయ్య ఏమనుకుంటారు, మా హస్బెండ్ ఏమనుకుంటారు, ఇలా అనుకోవద్దు. ఎందుకంటే అది నువ్వు కావాలని చేసుకుంది కాదు, నీకు వచ్చింది, అది దానికి ఎవడేం చేయలేడు. సో ప్రాపర్గా చెప్పుకోండి. ఇలా అంటున్నా కూడా పట్టించుకోకండి. చాలామంది అంటారు, ఏమైంది నీకు, ఫేస్ అలా ఉంది, ఇలా ఉంది, పింపుల్స్ వస్తున్నాయి, లైక్ ఎందుకు ఇలా అవుతుంది, పిల్లలు ఎందుకు లేరు, పెళ్ళైన వాళ్ళు కూడా చాలామందికి పిల్లలు కారు కదా పీసీఓడి వల్ల. సో పిల్లలు ఎందుకు అవ్వట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వేస్తారు. సొసైటీని పట్టించుకుంటే కష్టము. అండ్ నీకున్న ప్రాబ్లమ్స్ నీకున్నాయి కాబట్టి ఇవన్నీ వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నీ గురించి నువ్వు ఆలోచించుకొని, సో నీకు నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని నువ్వు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే బాగుంటుందని లైక్ నా ఒపీనియన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పీసీఓడి లైక్ ఉంటే షేర్ చేయండి. అండ్ కమింగ్ టు ఇలాగే ఇంకా వీడియోస్ చేస్తుంటాను, లైక్ నాకు అయిన ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటాను. అండ్ నాట్ ఓన్లీ దట్, నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది దీని మీద. సో నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను, పీసీఓడి కానీ లైక్ ఇంకా అదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో చెప్తాను, దాని గురించి పక్కా వీడియోస్ చేస్తాను.
సో ఐ నీడ్ ఎవ్రీ వన్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.